వినాయక పండుగ వచ్చిందంటే మొదటగా మనకు గుర్తొచ్చేది హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్ గణేష్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర ఉన్నాం. అయితే మనం ఆల్రెడీ కర్రపూజకి రావడం జరిగింది. ఇప్పుడైతే ఖైరతాబాద్ గణేష్ మేకింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అసలు గణేష్ చేయడానికి ఏమేమి వాడతారో తెలుసుకుందాం, వచ్చేయండి. మనతో పాటు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు బిల్డర్ రమేష్ గారు ఉన్నారు. అసలు పనులు ఎంతవరకు స్టార్ట్ అయ్యి ఎప్పట్లో ఫినిష్ అవుతుందో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వర్క్ ఎంతవరకు స్టార్ట్ అయింది? ఇప్పుడు మ్యాక్సిమము వర్క్ స్టార్ట్ అయితేనే ఉంది, వెల్డింగ్ పని జరుగుతుంది. తర్వాత ఇప్పుడు నర్సాపూర్ నుంచి నాట్లు వచ్చాయి. ఆ తర్వాత నాట్లు వేసిన తర్వాత రేక్ షెడ్ వేసి వేయడం జరుగుతుంది. తర్వాత వినాయకుడు 1954 నుంచి మొదటి పెట్టిన ఒక అడుగు నుంచి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 71వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నారు. వినాయకుడు బ్రహ్మాండంగా 4 దిక్కు రహదారుల్లో మేము 4 భారీ గేట్లు ఏర్పాటు చేశాము. ఒకడికి రైట్ సైడ్ చూస్తే రైల్వే గేటు, లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో ఇక్కడ ఐఎంఎస్ థియేటర్, మరి సీదా ఇక్కడ మీరా టాకీస్ ఈఐపి వాళ్ళు వచ్చేవాళ్ళు, వారికి దారి ఇక్కడ డైరెక్ట్గా వినాయకుడి దర్శనం చేపిస్తాము. మరి వెనక బస్తీ వాళ్ళకి మా బస్తీ వాళ్ళతో మేము మాట్లాడి వాళ్ళవి ఒక దారి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. మేకింగ్ ఎంతమంది వర్క్ చేస్తారు? ఇప్పుడు 150 మంది చేస్తారమ్మా. మొత్తము 5 రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపించడం జరుగుతుంది. 5, 6, 7 రాష్ట్రాలు, ఒక 2 ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది రాజస్థాన్, ఒరిస్సా, మద్రాస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఇట్లా 6 స్టేట్ నుంచి కళాకారులని మేము ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క కళాకారులను ఇక్కడ పిలిపించి వారికి ఇక్కడ పనిచేయడం, పొద్దుననక రాత్రి ఇక్కడనే పనిచేస్తారు వారు. ఇక్కడ పైన ఏర్పాటు చేశాం ఉండనికి. మరి ఒరిస్సా నుంచి మట్టి తీసుకురావడం జరుగుతుంది. పౌడర్ తీసుకొస్తారు, అందులో మిక్స్ చేస్తారు, బంకమట్టి తయారైపోతుంది. తర్వాత కాటన్ బట్ట, బియ్యం పొట్టు, వరి గడ్డి, ఇవన్నీ సుతిలి పొట్టు, ఇట్లా మేము అన్ని మిక్స్ చేసి ఈ వినాయకుడిని చేయడం జరుగుతుంది. కళాకారు శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యం, మరి జోగారావు ఒరిస్సా వారు ఏదైతే ఇక్కడ ఇట్లా మొత్తం అన్ని విధాలుగా శిల్పి రాజేందర్ గారు ఈ నాట్లు పెట్టే వాళ్ళకి చెప్తారు, ఇక్కడ ఇది వెల్డింగ్ చేసే వాళ్ళకి చెప్తారు, మరి ఇక్కడ ఉన్నటువంటి షెడ్ వేసే వాళ్ళకి చెప్తారన్నమాట. శిల్పి రాజేందర్ గారు ఆయన ఐడియా ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వర్క్ ఇస్తాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఇది ఇంత పెద్ద అయ్యేది, ఇంకేం లేదు ఇక్కడ. ఆయన ఒక మాట చెప్పిన తర్వాత పని వాళ్ళు అందరు కలిసి ఒక్కొక్క సట్టు ఒక్కొక్క వాళ్ళకు పార్ట్స్ ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ఎట్లా ఈ వర్కర్స్కి మీరు ఏమైనా అకామిడేషన్ ఇస్తారా, లేక వాళ్ళు ఓన్గా ఎక్కడ రెంట్కుంటూ ఉంటారు? పైన ఉంటారమ్మా వారు, పైన ఏర్పాటు చేశాము. భోజనాలు ఇక్కడనే చేస్తారు వాళ్ళు. ఇక్కడ స్వీపర్స్ కానీ, ఇక్కడ సెక్యూరిటీ కానీ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ కళాకారులు ఇప్పుడు మంచి రూపంగా దించే జోగారావు బృందం కానీ మచిలీపట్నం నుంచి వస్తారు పెయింట్ వేయడానికి. వాళ్ళందరూ కలిసి ఇక్కడ పైన వాళ్ళకు ఏర్పాటు చేస్తాం. మద్రాసు, ఇట్లా కలకత్తా నుంచి అందరూ వస్తారు, పైనే ఉంటారు, పైనే తింటారు. వాళ్ళకి అన్ని విధాలుగా భోజనాలు ఏర్పాటు చేస్తాం. అయితే భోజన వసతి కానీ వాళ్ళకి అంతా మీరే చూస్తారా? అంతా మాదే, మా కమిటీ మొత్తం. మరి మేము వారికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. నా పేరు బిల్డర్ రమేష్, మా కమిటీ సీనియర్. ఇప్పుడు ఇంతకుముందు శంకరయ్య ఉండే, సింగారు సుదర్శన్ గారు ఉండే, మరి వారు ఎంబడం మేము చెంద చేస్తుండే ఇక్కడ భక్తిలా. ఇక్కడ నుంచి హోటల్స్, దుకాణాలు అంతా. ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ పిల్లలు చేస్తున్నారు. రాజ్ కుమార్ సింగారు సుదర్శన్ కొడుకు పెట్టి ముంగల పెట్టి మేము అతన్ని ముందు నడిపిస్తూ మా సహాయ సహకారాలతో మా ఆశీర్వాదం ఉంటుంది అతనికి. మరి ఇక్కడ ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాలు కానీ 50 నుంచి 55 వరకు గవర్నమెంట్ నుంచి మాకు అన్ని విధాలుగా రేవంత్ అన్న మాకు సహాయ సహకారాలు చేస్తారు. హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ, వాటర్ కానీ, మరి ఈ అన్ని అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తారు. మేము ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ మాకు రేవంత్ అన్న ఆయన కష్టపడి గవర్నమెంట్ తెచ్చినందుకు ఆయన ఏదైతే మంచిగా గ్యాదరింగ్ చేస్తూ మా బట్టి అన్న గారు మరి కష్టపడి పాదయాత్ర చేస్తూ 100 కిలోమీటర్ వైఎస్ రాజశేఖర్ తర్వాత కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా, రాళ్ళు గుచ్చుకున్నా, హాస్పిటల్ అడ్మిట్ అయినా పాదయాత్ర అయిన కష్టంతో మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అన్ని విధాలుగా ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఇన్ని సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరము మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి నేను బిల్డర్ అమీర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి. వర్షాకాలం కూడా ఈసారి తొందరగా వచ్చింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? చూడమ్మా, ఇప్పుడు వర్షాకాలము పని వాళ్ళు ఇప్పుడు పైన ఏదో సేఫ్టీ లోపల ఉంటారు వాళ్ళు. దీన్ని షెడ్ వేయించిన తర్వాత మేము ప్లాస్టిక్ కవర్ కప్పిన తర్వాత వర్షానికి సేఫ్టీ ఉండేటట్లు మరి జరుగుతుంది. మరి వినాయకుని హైట్ 59 అడుగులు 5 పడగలు, మరి 3 తలలు, 8 చేతులు వినాయకుడు.
మరి దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రపంచం శాంతిగా ఉండాలని మరి వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి గణపతి మరి వినాయకుడు చేయడం జరుగుతుంది. మరి అందరూ యావత్ ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. వారికి భద్రత కల్పిస్తూ అన్ని విధాలుగా ఇక్కడ బారిగేట్లు ఏర్పాటు చేసి లైన్లో వచ్చి వాళ్ళకు తీర్థం కానీ ప్రసాదం కానీ పులిహోర కానీ మేము ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే పద్మశాలి సంఘం ఫస్ట్ పూజ 69 అడుగుల గరకమాల, 69 అడుగుల జంజం, 69 అడుగుల కడువ, ఇవన్నీ పట్టు వస్త్రాలతో గుర్రం కొండయ్య గారు అధ్యక్షుడు, పద్మశాలి అధ్యక్షుడు మరి వారి ఆధ్వర్యంలో ఊరేగింపుతో బ్రహ్మాండంగా వినాయక చవితి రోజు ఉదయం 27వ తారీఖు ఆగస్టు మరి ఇక్కడ పూజలో వారు పాల్గొంటారు. ప్రతి సంవత్సరం గత సంవత్సరం చూసుకుంటే గవర్నర్ గారు వచ్చారు, ముఖ్యమంత్రి వచ్చారు. మొదటి పూజ రోజు ముఖ్యమంత్రి వచ్చారు, మన సాయంత్రం గవర్నర్ గారు వచ్చారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, డైనమిక్ లీడర్ మన ఖైరతాబాద్ అంజన్ కుమార్ యాదవ్ 2 సార్లు ఎంపీగా ఉన్నారు. మరి వారివి సహాయ సహకారాలు ఉన్నాయి ఇక్కడ. మరి వారివి ఇక్కడికి పూజలో వారి పాల్గొంటారు. మరి 2 సార్లు మరి కరుడు కట్టిన కాంగ్రెస్ లీడర్ మరి వారి కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ వారివి ఇక్కడికి పూజలో పాల్గొంటారు. ఆయన నాకు ఒక పదవి ఇచ్చారు 2000లో జనరల్ సెక్రటరీగా మా సిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నాకు ఇచ్చారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అని ఉన్నారు. అసలు ఈ మేకింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి, అసలు ఈ సామాన్ అంతా ఎక్కడెక్కడి నుంచి అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఖైరతాబాద్ గణేష్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా చరిత్ర ఉన్న గణేష్ ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యి ఎన్ని రోజుల్లో అవుతుంది? అన్ని ఇక్కడ మన దాదాపు ఈ కర్రలు చూసాము, ఐరన్ వర్క్ చేసి ఎక్కడెక్కడి నుంచి తీసి ఎప్పటి నుంచి క్లోజ్ అయిపోయింది? చూడమ్మా, మనం 6వ తేదీ నిర్జల ఏకాదశి రోజు మన వినాయకుడి పనులు మొదలుపెట్టాము. మరి 1954లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు మా పెద్దనాన్న గారు ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 71 సంవత్సరం కంప్లీట్ చేశాము. 71 సంవత్సరంలో అడుగు పెట్టామన్నమాట. మరి గత సంవత్సరం మనం చూసినట్టయితే సప్తముఖ మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేశాము. 7 తలలు, 7 సర్పాలు, అదేవిధంగా 14 హస్తాలతో వినాయకుడు ఇచ్చాము. మరి ఈ సంవత్సరం 71 సంవత్సరము మరి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ వినాయకుని బిల్డింగ్లో వినాయకుడి నుంచి పెడతారో అక్కడ ఒక గజ్జలమ్మ అమ్మవారి గుడి ఉండే. అమ్మవారి గుడి పక్కకున్న గార్డెన్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇది 5 అంతస్తుల గుడి కడదామని మా పెద్దనాన్నగారు శంకరయ్య గారి ఆలోచనతో ఆ గుడి పెట్టడం జరిగిందన్నమాట. ఆ అమ్మవారిని 70 సంవత్సరాల తర్వాత ఈ అమ్మవారిని వినాయకుని ఒక సైడ్లో పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు పూరి జగన్నాథ స్వామి, మరి శ్రీ లక్ష్మీ సమేత అయగ్రీయ స్వామి, ఇట్లా 3 తలకాయతో మరి భగవంతుడు దర్శనమైపోతా ఉన్నాడు. పనుల విషయంకి వస్తే మరి కర్రలు అనేది నర్సాపూర్ నుంచి వస్తాయి. దాదాపు 25 టన్నుల కర్రలు మరి 2 సార్లు డీసీఎంలో వచ్చాయన్నమాట. అది దొడ్డు కర్రలు రావడం లేట్ అయిన కారణంగా మన లేట్ జరిగిందనమాట. మరి వెల్డింగ్ పనులు అయితే స్పీడ్కి వెళ్తూ ఉన్నాయి. వెల్డింగ్ వచ్చేసి నాగబాబు గారు మచిలీపట్నము, ఆయన ఆధ్వర్యంలో 10 మంది వచ్చి డే అండ్ నైట్ వర్క్, మార్నింగ్ ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేస్తూ ఉన్నారు. మరి కర్రలు వచ్చి ఆదిలాబాద్ నుంచి నర్సయ్య టీం దాదాపు 15 మంది వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వర్క్ చేస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి పనులు అయితే స్పీడ్ అవుతూ ఉందన్నమాట. మరి ఒక 10-15 డేస్లో వీళ్ళ వర్క్స్ అనేది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత తమిళనాడు మూర్తి గారు, ఒరిస్సా జోగారావు గారు పిలిచి వాళ్ళు ఒక 30-40 మంది యాడ్ అవుతారు అనమాట అడ్మిషన్గా. దాని తర్వాత ఫినిషింగ్లో వరకు ఇంకో రాష్ట్రాల వాళ్ళు సుమారు 5-6 రాష్ట్రాల కళాకారులు, సుమారు 100 నుంచి 150 మంది కళాకారులు వినాయకుని కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరం 71 సంవత్సరం. మరి ప్రతి సంవత్సరం కన్నా ఇంకా బాగా ఈ సంవత్సరం చేయబోతా ఉన్నాం. ఇలా వర్షాకాలం వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? చూడండి, మనము ప్రతి సంవత్సరం వినాయకుని మొదలు పెట్టినప్పుడు 100 రోజుల సమయం ఉంటుండే. మనం 6వ తేదీ వరకు 82 రోజుల సమయం ఉండే. మళ్ళీ ఈ రోజుకి వచ్చి 68 రోజుల సమయం ఉన్నది. సో దీని తగ్గట్టు వర్క్స్ అనేది మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టి కంప్లీట్ చేస్తాము. ప్రతి సంవత్సరం ఎంత సుందరంగా అయితే అంతే సుందరంగా ఈ సంవత్సరం కూడా వినాయకుని రెడీ చేయబోతా ఉన్నాం. ఎట్లా మనకి గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది ఎట్లా అని? చూడండి, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా సీఎం గారు, ప్రభుత్వ పరంగా ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, మరి ఇప్పుడు చూసినట్టయితే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన ఖైరతాబాద్ బస్తీ పెద్దలు మన విజయారెడ్డి గారు, మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర, అట్లా బస్తీలో పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర వాళ్ళందరూ కావచ్చు కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక పవర్ అనేది ఉన్నది కాబట్టి 71 సంవత్సరాల నుంచి ఇంత సుందరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కావచ్చు, పూజాది కార్యక్రమం కావచ్చు, అన్నీ సజావుగా జరిగిపోవడం జరుగుతూ ఉంది అనమాట. ఆగస్టు 28న గణేష్ పండుగ ఉంది, ఆలోపని ఫినిష్ చేస్తాం, వర్క్లు పెండింగ్ ఉండవని చెప్తున్నారు. థ్యాంక్ యూ.